హాయ్! ఈ వీడియోలో మనము అరేస్ గురించి తెలుసుకుందాం. వై, వాట్, హౌ ఏంటి ఈ అరేస్ అనేది ఒక చాలా బిగ్ క్వెషన్ ఫర్ సో మెనీ పీపుల్. రైట్? కాకపోతే దాన్ని చాలా సింపుల్‌గా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సపోజ్ మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. ఒక బాక్స్ నిండా. ఆ మెడిసిన్స్ అన్నీ ఒక్కటే కుట్టగా కుప్పగా ఒక బాక్స్‌లో పెట్టుకొని మనము ఆహ్, యూజ్ చేసుకోవడానికి మీకు బెటర్‌గా ఉంటుందా? లేకపోతే వీటన్నిటిని ఒక ఫార్మ్‌లో ప్రాపర్‌గా ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్‌లో కలిపి ఒక సెపరేట్‌గా పెట్టుకుంటే బావుంటుందా? డెఫినైట్‌లీ ఐ థింక్ మీరు రెండో ఆప్షన్‌ని చూజ్ చేసుకుంటారు. ఓకే. అలాగే ఇప్పుడు ఒక బుక్స్ ఉన్నాయి. సెట్ ఆఫ్ బుక్స్. సో మెనీ బుక్స్. వాటన్నిటిని ఇలాగ ఎక్కడ ఇష్టం వచ్చినట్టు అట్లా పెట్టేస్తే దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటదా? లేకపోతే ఇలాగ మనం ఒక ర్యాక్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఏ బుక్‌కి ఆ బుక్ సెపరేట్‌గా పెట్టుకుంటే దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటదా? సో, వెన్ వి హావ్ లాట్ ఆఫ్ డేటా మనం వాటిని ప్రాపర్‌గా ఆర్గనైజ్ చేసుకుంటేనే మనకి యాక్సెస్ చేసుకోవడానికి కానీ, ఆర్గనైజ్ చేసుకున్నప్పుడే మనం వాటిని యాక్సెస్ చేసుకోవడానికి కానీ, వాటిని మోడిఫై చేసుకోవడానికి గానీ, వాటిని ఏ పని చేసుకోవడానికన్నా మనకి ఈజీగా ఉంటది. సో, వీటన్నిటిలోనూ ఉన్న యాక్చువల్ కాన్సెప్ట్ ఎరేనే. ఓకే. కార్డ్స్ కూడా చూపిస్తున్నాను కదా! అని చెప్పి నన్ను తప్పుగా అనుకోకండి. ఓకే. సో, ఇక్కడ మన దినుసులున్నాయి. ఇవన్నీ కలిపేసి ఒకటే దాంట్లో పెట్టేసుకుంటే మీకు యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటదా? దిస్ ఈస్ సో, వీటినే ఎరేస్ అని అంటాం. ఇదొక అరే ఆఫ్ కార్స్, అరే ఆఫ్ కార్డ్స్, అరే ఆఫ్ దినుసులు. ఓకే. ఆహ్, స్ స్పైసెస్ అంటారా మీరు? అరే ఆఫ్ స్పైసెస్, అరే ఆఫ్ మెడిసిన్ ఆర్ ఎల్స్ అరే ఆఫ్ బాక్సెస్ విచ్ విల్ బి ఫిల్డ్ ఫర్ మెడిసిన్. సో, ఎందుకు అరే అని గనక మిమ్మల్ని ఏదైనా ఒక క్వెషన్ ఉంటే మీ లోపల, ఈ రోజుతోటి అది పోవాలి. ఎందుకు అరే అంటే టు ఆర్గనైజ్ ద డేటా. అలా ఆర్గనైజ్డ్‌గా పెట్టుకుంటే మనకుండే బెనిఫిట్స్ ఏంటి? వి కెన్ ఈజీలీ యాక్సెస్ ద డేటా. వి కెన్ ఈజీలీ మోడిఫై ద డేటా. సో, ఎందుకు అరేస్? ఆర్గనైజేషన్ ఆఫ్ ద డేటా, యాక్సెసింగ్ ఆఫ్ ద డేటా అండ్ మోడిఫికేషన్ ఆఫ్ ద డేటా విల్ బి ఈజీ. మనకి ఈజీగా అవుతుంది. అందుకనే మనకి అరేస్ అని ఉన్నాయి. ఇప్పుడు మనకి సెట్ ఆఫ్ డేటా ఉందనుకోండి. కొన్ని నంబర్స్‌ని మనం మెయింటైన్ చేయాలనుకోండి. వాటన్నిటిని మీరు 10 వేరియబుల్స్‌లో పెట్టుకున్నారనుకోండి. వాటన్నిటిని యాక్సెస్ చేయడం కష్టం. వాటన్నిటిని యావరేజ్ గనక ఫైండ్ ఔట్ చేయాలన్నా, వాటిలో గ్రేటెస్ట్ నంబర్ ఫైండ్ ఔట్ చేయాలన్నా, మినిమమ్ నంబర్ ఫైండ్ ఔట్ చేయాలన్నా, యావరేజ్‌కి దగ్గరగా ఎన్ని నంబర్స్ ఉన్నాయనేది ఫైండ్ ఔట్ చేయాలన్నా, 10 వేరియబుల్స్ తీసుకుంటే, ఆ 10 వేరియబుల్స్ మీద మనం ఏదైనా వర్క్ చేయాలంటే మనం చాలా కష్టపడాల్సుంటది. అలా కాకుండా ఒక అరే ఫార్మ్‌లో గనక ఒకదాని తర్వాత ఒకటి వరుసగా గనక మనం పేర్చుకోగలిగితే, ఆ వాల్యూస్‌ని యాక్సెస్ చేయడం ఈజీ. వాటిని యూజ్ చేసుకోవడం ఈజీ. దాంట్లో ఉన్న డేటాని మోడిఫై చేయడం ఈజీ. దాంట్లో ఉన్న డేటాని డిలీట్ చేయడం అని ఏది చేయాలన్నా మనకి ఈజీగా ఉంటది. దట్ ఈస్ వై వి నీడ్ అరేస్. సార్ అరే డేటా స్ట్రక్చరా? ఇవన్నీ చాలా పెద్ద పెద్ద వర్డ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి మనకంత ఓపిక లేదు. అరే అంటే ఏంటి అనేది మాత్రమే మనము ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఓకే. కాకపోతే ఆ అరేస్‌ని హ్యాండిల్ చేయడానికి ఒక్కొక్క లాంగ్వేజ్, ఒక్కొక్క మెథడ్, ఒక్కొక్క పద్ధతిని మనకి సప్లై చేస్తది. సి లాంగ్వేజ్‌లో ఒక పద్ధతి ఉంటది. జావాలో ఒక పద్ధతి ఉంది. మరి జావా స్క్రిప్ట్‌లో ఎలాంటి పద్ధతులున్నాయో అదే మనం చూద్దాం. కానీ ఏ లాంగ్వేజ్‌లో పద్ధతులైనా సరే ఒక అరే అంటే మీరొక అరే క్రియేట్ చేయగానే మీకు కొన్ని మెమరీ లొకేషన్స్ ఒస్తాయి. కొన్ని అంటే ఎన్ని అనంటే సి లాంగ్వేజ్‌లో దానికొక స్పెసిఫిక్ ఆన్సర్ ఉంది. ఏంటి ఇప్పుడు ఎంత సైజ్ ఇస్తే అన్ని మెమరీ లొకేషన్స్ ఒస్తాయి. రైట్? కానీ ఇప్పుడు జావాలో గాని, జావా స్క్రిప్ట్‌లో గాని ఒక అరేని క్రియేట్ చేసినప్పుడు మీకు మెమరీ క్రియేట్ అవ్వదు. దాంట్లో వాల్యూస్‌ని పెట్టినప్పుడే దానికి మెమరీ క్రియేట్ అవుతది. ఓకే. దాన్ని డైనమిక్ మెమరీ అనండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు బి డిస్కస్డ్. బట్ ఫస్ట్ మనం ఆలోచించాల్సింది మనం ఒక అరేని క్రియేట్ చేసుకోవాలి ముందు. క్రియేట్ చేసుకొని దాంట్లోకి డేటాని ఇన్సర్ట్ చేయాలి. లేదా క్రియేట్ చేస్తున్నప్పుడే డేటాను ముందుగానే మనం పెట్టేసుకోవచ్చు. సో, ఇలాగ మనం డేటాని ఇన్సర్ట్ చే ఇన్ మెయింటైన్ చేస్తూ, మనం ఆ డేటాని ఎలా యాక్సెస్ చేసుకోవాలి అనేదే ఈరోజు వీడియో మనకి. సో, ఫస్ట్ ఒక వన్ డైమెన్షనల్ అరే గురించి ఆలోచిద్దాం. ఒక అరే తీసుకోగానే మనకి ఎంప్టీగా మెమరీ ఇలా ఉందనుకోండి. ఇనిషియల్‌గా ఉండదు దాంట్లో. మనము సి లాంగ్వేజ్ ప్రకారం అయితే ఇలా ఉంటుంది. బట్ ఎనీవేస్ ఇలా మెమరీ ఉందనుకోండి.
ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఫస్ట్ బాక్స్లో స్టోర్ అవుతుంది, సెకండ్ వాల్యూ సెకండ్ బాక్స్లో. అండ్ ప్రతి బాక్స్కి ఒక్కొక్క ఇండెక్స్ ఉంటుంది. యాక్చువల్గా అరే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. నేను ఇక్కడ తప్పుగా రాశాను. అరే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, 0, 1, దెన్ 2, 3, 4, 5 అలా కంటిన్యూస్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒక అరేని యాజ్ ఐ డిస్కస్డ్ విత్ యూ, మనం ఇలాంటి హండ్రెడ్స్ ఆఫ్ ఇప్పుడు మల్టిపుల్ ఆర్టిస్టులను మనం మెయింటైన్ చేయాలంటే ఇన్ని వేరియబుల్స్ క్రియేట్ చేయకుండా ఆర్టిస్ట్స్ అని చెప్పేసి ఒకటే వేరియబుల్ కింద ఒకటే అండర్ సింగిల్ వేరియబుల్ మనము ఒక అరేని క్రియేట్ చేసుకుంటాం. ఇదిగోండి, ఈ స్క్వేర్ బ్రాకెట్ ఈస్ ద నొటేషన్ యూస్ ఫర్ ఏరే. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లో మనము ఈ వాల్యూస్ అన్నిటిని ఒక దాని తర్వాత ఒకటి మనము మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాం. రైట్, ఇప్పుడు అరేస్ అనేవి ఎక్కడ యూజ్ అవుతాయి రియల్ టైంలో? మనకి హండ్రెడ్స్ ఆఫ్ మొబైల్స్ ఉంటాయి, మనకు కనపడతాయి. ఆ హండ్రెడ్స్ ఆఫ్ మొబైల్స్ ని మనము క్లిక్ చేయగానే ఆ మొబైల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. అసలు యాక్చువల్గా ఆ మొబైల్స్ అన్ని మన కంప్యూటర్ స్క్రీన్ మీదకి ఎలా వచ్చేస్తున్నాయి? మొబైల్స్ కాదు, ఆ ఇమేజ్లు అవన్నీ ఎలా వస్తున్నాయి అని అంటే సర్వర్ నుంచి అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ గా సర్వర్ పంపిస్తుంది అనమాట ఆ డేటా మొత్తాన్ని. అక్కడ అరేసే యూస్ చేస్తాం మనం. ఇప్పుడు రేటింగ్స్ ఉన్నాయి. 1 రేటింగ్ ఎంతమందికి వచ్చింది, ఎంతమంది ఇచ్చారు, 2 రేటింగ్ ఎంతమంది ఇచ్చారు, 3 రేటింగ్ ఎంతమంది ఇచ్చారు, 4, 5, ఇవన్నీ కూడా అరే ఆఫ్ రేటింగ్స్. ఓకే, ఇవన్నీ దానివల్ల లాభం ఏంటి సార్ మనకి అని అంటే వాటి యావరేజ్లు క్యాలిక్యులేట్ చేయాలన్నా, బెస్ట్ రేటింగ్ క్యాలిక్యులేట్ చేయాలన్నా, పర్ఫార్మెన్స్ క్యాలిక్యులేట్ చేయాలన్నా, థ్రెషోల్డ్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నా వీటన్నిటి కోసం మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, టోటల్ రేటింగ్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ రేటింగ్స్ వచ్చేసి 40,405 ఉన్నాయి. అంటే మొత్తం 5 స్టార్స్ అన్ని కలిపి కొన్ని. ఓకే, అవి రేటింగ్స్. అంటే రివ్యూస్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఇచ్చారు ఇప్పటి వరకు అనేది ఇది. ఓకే, అలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం మల్టిపుల్, ఓకే, మన రివ్యూస్ రాసిన వాళ్ళు అవన్నీ కూడా అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ గానే స్టోర్ అవుతాయి. ఈమెయిల్స్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ గానే స్టోర్ అవుతాయి. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అరేస్ ని ఎలా క్రియేట్ చేయాలి. మల్టిపుల్ వేస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు వేర్ కలర్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ అరే ఆఫ్ అని పెట్టొచ్చు. దిస్ ఈస్ ద యాక్చువల్ ఒరిజినల్ డెఫినేషన్ ఆఫ్ అరే క్రియేషన్ ఇన్ జావా స్క్రిప్ట్. కానీ షార్ట్ హ్యాండ్ వేలో కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. వేర్ కలర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ అండ్ మీ వాల్యూస్. మీరు స్ట్రింగ్స్ పెట్టాలనుకుంటే ఒక్కొక్క స్ట్రింగ్ ని డబుల్ కోట్స్ లో పెట్టుకోండి. లేదు అని అనుకుంటే నెంబర్స్ పెట్టుకోవాలంటే 12, 13, 14 ఇదిగోండి 1, 2, 3 ఇలా ఇచ్చినట్టుగా. ఓకే, సో మీరు ఒకవేళ ఇలా వదిలేస్తే ఇట్ క్రియేట్స్ అన్ ఎంప్టీ అరే బేసిక్గా. ఓకే, ఇది బేసిక్ ఎంప్టీ అరే. కానీ మీరు క్రియేట్ చేసేటప్పుడు దీన్ని అవాయిడ్ చేయండి. అంటే కామా లాస్ట్లో ఇంకొక నెంబర్ లేకపోతే ఆ కామాని వదిలేసేయండి. అంటే ఆ కామాని పెట్టకండి, లాస్ట్ నెంబర్ తర్వాత కామా పెట్టకండి. ఎంప్టీ వాల్యూస్ కోసం మీరు కామాస్ యూస్ చేయకండి, ఇవి అవాయిడ్ చేయండి. ఓకే, రైట్. ఇప్పుడు ఒక అరేని క్రియేట్ చేసుకున్న తర్వాత మనము ఆ అరేని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, అరేలో ఉన్న వాల్యూస్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెడ్ వాల్యూని యాక్సెస్ చేసుకోవాలంటే కలర్స్ ఆఫ్ 0 అని అంటే ఈ వాల్యూ వస్తుంది. కలర్స్ ఆఫ్, ఓకే, ఇక్కడ ఇప్పుడు కలర్స్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు బ్లాక్ అని అన్నాం అనుకోండి. కలర్స్ ఆఫ్ 2 ఈ పర్టికులర్ సెకండ్, ఇది ఈ రెడ్ 0th ఇండెక్స్ లో ఉంటది, బ్లూ ఫస్ట్ ఇండెక్స్ లో ఉంటది, గ్రీన్ సెకండ్ ఇండెక్స్ లో ఉంటది. సో కలర్స్ ఆఫ్ 2 అనగానే సెకండ్ ఇండెక్స్ లో ఉన్న వాల్యూ మారి బ్లాక్ అయిపోతుంది, అంటే గ్రీన్ వాల్యూ చేంజ్ అయిపోతుంది. సపోజ్ ఇప్పుడు కలర్స్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు బ్రౌన్ అన్నాను అనుకోండి, అసలు అక్కడ థర్డ్ ఇండెక్స్ లో వాల్యూ లేదు, థర్డ్ ఇండెక్స్ లేనే లేదు అక్కడ. అయినా సరే మనం కలర్స్ ఆఫ్ 3 అంటే ఏమవుతుందంటే కొత్త వాల్యూ క్రియేట్ అయ్యి అక్కడ స్టోర్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ద అరేస్. ది ఇండివిజువల్ వాల్యూ విత్ ఇన్ అన్ అరే ఈస్ కాల్డ్ యాజ్ ఎరే ఎలిమెంట్. ఇప్పుడు ఇక్కడ క్యాట్ నేమ్స్ అని ఉన్నాం, లారీ, ఫస్ట్బాల్, ఫర్లీ ఇవి ఉన్నాయి. వీటిని మనం ఏమంటాం అని అంటే ఒక్కొక్క వాల్యూని మనం ఏమంటామంటే అరే ఎలిమెంట్ అని అంటాం. Arrays uses numbers to access these elements. Arrays are zero indexed. అంటే ఏంటి జీరో ఇండెక్స్డ్ అనే మీనింగ్ ఏంటి? అరే ఇండెక్స్ ఎప్పుడు 0 నుంచే స్టార్ట్ అవుతుంది. అరేస్ కెన్ నాట్ స్టోర్ ఎనీ టైప్ ఆఫ్ డేటా.
సో దిస్ ఈస్ లిటిల్ డిఫరెంట్ వర్డ్. అంటే ఎనీ టైప్ ఆఫ్ డేటా, సారీ, అరేస్ కెన్ స్టోర్ ఎనీ టైప్ ఆఫ్ డేటా. ద మీనింగ్ ఈస్, ఇప్పుడు మీరు అరే లోపల నెంబర్స్ పెట్టొచ్చు, స్ట్రింగ్స్ పెట్టుకోవచ్చు, బులియన్స్ పెట్టుకోవచ్చు, బైనరీ వాల్యూస్ పెట్టుకోవచ్చు, కాంబినేషన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చు మీ జావా స్క్రిప్ట్ లో. అదే మనము సి లాంగ్వేజ్ లో చేస్తే అలా కుదరదు. ఓకే, సో లెటస్ డూ. అండ్ ఇంకొక లాస్ట్ పాయింట్, మనం ఒక అరే క్రియేట్ చేయగానే దాని లెంగ్త్ ని తెలుసుకోవాలి అని అంటే, సరే మనకి ఇట్లా చూడగానే తెలిసిపోతుంది కదా, అది పెద్ద విషయం ఏముంది అని అంటే, అలా కాదు. మనం దీంట్లో కొన్నిసార్లు యాడ్ చేస్తూ ఉంటాం, రిమూవ్ చేస్తూ ఉంటాం. అప్పుడు లెంగ్త్ ఎంత అనేది మనము ముందుగానే ఫిజికల్ గా రాయలేము ఎక్కడ. సో అందుకని జావా స్క్రిప్టే ఒక ప్రాపర్టీని మెయింటైన్ చేసుకుంటుంది. ఈ అరే క్రియేట్ అవ్వగానే ఈ ప్రాపర్టీ కూడా మనకు అవైలబుల్ గా ఉంటుంది. దాన్ని ఎలా యాక్సెస్ చేసుకుంటామంటే, కలర్స్ డాట్ లెంగ్త్ అని అనగానే, అంటే అరే నేమ్ డాట్ లెంగ్త్ అని అనగానే, ఆ అరేలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ మనకి, అంటే ఎన్ని వాల్యూస్ ఉన్నాయో ఆ లెంగ్త్ మనకు చెప్తుంది అనమాట. ఎంటీ అరే ఇస్తే ద లెంగ్త్ ఆఫ్ ద అరే ఈస్ 0. ఓకే, ఇవి కాకుండా మనకి చాలా విషయాలు ఉన్నాయి. లైక్ ఇప్పుడు మెథడ్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఇంకా చాలా విషయాలు మనం డిస్కస్ చేద్దాం తర్వాత. ఇప్పుడు ఒక అరే, ఎంటీ అరే క్రియేట్ చేసుకుని 0th ఇండెక్స్ లో ఒక వాల్యూ, ఫస్ట్ ఇండెక్స్ లో ఒక వాల్యూ, సెకండ్ ఇండెక్స్ లో ఒక వాల్యూ పెట్టి డైరెక్ట్ గా పీపుల్ లిస్ట్ ఆఫ్ 99 అని పెట్టగానే మీకు మిగతా అంటే 2 నుంచి 99 వరకు ఏమి లేదు, అవన్నీ ఎంటీ వాల్యూస్ క్రియేట్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు టోటల్ లెంగ్త్ ఆఫ్ ద అరే 100 గా రిటర్న్ చేస్తుంది. ఓకే, సో నౌ వన్స్ వీ హ్యావ్ క్రియేటెడ్ ద అరే, వాటిని లూప్ యాక్సెస్ చేసుకోవడానికి, ఇండివిజువల్ గా యాక్సెస్ చేసుకోవాలంటే డాగ్స్ ఆఫ్ 0, డాగ్ నేమ్స్ ఆఫ్ 0, డాగ్ నేమ్స్ ఆఫ్ 1, డాగ్ నేమ్స్ ఆఫ్ 2 అని యాక్సెస్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఒక ఫర్ లూప్ ద్వారా యాక్సెస్ చేసుకుంటే ఈజీగా ఒకదాని తర్వాత ఒకటి టకటక యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా చేస్తాము అనేది చూద్దాము. అలాగే ఈ అసైన్మెంట్ లో ఉన్న ఇవన్నీ కూడా మనము సాల్వ్ చేసుకోవాలి. ఓకే, సో అరేస్ అంటే అప్పుడే అయిపోయింది అని అనుకోకండి, చాలా ఉంది లోపల, దాచాం, కుప్పలు కుప్పలు ఉన్నాయి లోపల. ఓకే, సో అప్పుడే అయిపోయింది అనుకోకండి, రిలాక్స్ అండ్ వరీ అవ్వకండి. ఒకసారి యూస్ చేయడం స్టార్ట్ చేస్తే యూ కెన్ ఈజీలీ డూ దట్. లెట్ అస్ డూ ద ఎగ్జాంపుల్. ఒక అరేని క్రియేట్ చేసి దాంట్లో ఉన్న వాల్యూస్ ని ఎలా యాక్సెస్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం మనం. రెడీ? ఎస్. సో ఇప్పుడు నేను ఇక్కడ వేర్ ఏఆర్ ఈస్ ఈక్వల్ టు అని చెప్పి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ పెట్టుకుని, దిస్ ఈస్ ఎన్ అరే, దట్స్ ఇట్. ఈ అరేలో ఇనిషియల్ గానే నేను కొన్ని వాల్యూస్ పెట్టుకోవాలనుకుంటున్నాను అని అంటే మీరు పెట్టుకోవచ్చు. ఇలా కొన్ని వాల్యూస్ నేను అంటే ఒక వేరియబుల్లో నేను ఎన్ని 6 వాల్యూస్ ఒక వేరియబుల్ అండర్ లో పెట్టేసుకున్నాను. ఒకవేళ ఇన్ని వాల్యూస్ నేను స్టోర్ చేసుకోవాలంటే నేను సపరేట్ గా వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 48 అని, బి ఈజ్ ఈక్వల్ టు 12 అని, సి ఈజ్ ఈక్వల్ టు 35 అని, డి ఈజ్ ఈక్వల్ టు 22 అని, ఈ ఈజ్ ఈక్వల్ టు 58 అని, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 20 అని, ఇలాగా మనం 5 వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అవసరం లేదు, ఒక్కటే నేమ్ కింద మనం మోర్ దాన్ 1 వాల్యూని స్టోర్ చేసుకోగలుగుతున్నాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎన్ అరే. స్టోర్ చేసుకున్న తర్వాత వాటిని ఎలా యాక్సెస్ చేయాలి? ఏముంది, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫస్ట్ వాల్యూని యాక్సెస్ చేయాలి అని అంటే ఏఆర్ ఆఫ్ 0 అని అంటే ఫస్ట్ వాల్యూ యాక్సెస్ అవుతుంది. అలాగే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏఆర్ ఆఫ్ 3 అని అంటే థర్డ్ వాల్యూ యాక్సెస్ అవుతుంది. లెట్ us సీ దట్ అసలు యాక్సెస్ అవుతుందా లేదా అని. ఇక్కడ చూడండి 48 and 22. సో 0th ఇండెక్స్ లో ఉన్న వాల్యూ ఎంత? 48. అంటే ఫస్ట్ వాల్యూ కావాలి అంటే మీరు ఏఆర్ ఆఫ్ 0 అని అనాలి, ఎందుకంటే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 కాబట్టి. 4th వాల్యూ కావాలి అని అంటే మీకు ఏఆర్ ఆఫ్ 3 అనాలి, 4th వాల్యూ వచ్చేస్తుంది. 6th వాల్యూ కావాలి అని అంటే ఏఆర్ ఆఫ్ 5 అనాలి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏఆర్ ఆఫ్ 6th వాల్యూ కావాలంటే ఏఆర్ ఆఫ్ 5 అని అంటే 6th వాల్యూ మనకు వచ్చేసింది, వస్తుంది ఇక్కడ 20. అలా. కానీ ఇండివిజువల్గా ఇలా యాక్సెస్ చేసుకునే కంటే కూడాను ఒక ఫర్ లూప్ ద్వారా దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని యాక్సెస్ చేయడం మంచిది. సో ఎలా చేయొచ్చు అని అంటే ముందు ఒక ఫర్ లూప్ రాసుకుంటాం.
for where I is equal to 0, I less than or equal to AR dot length minus 1. ఎందుకు లెంగ్త్ -1 వరకు మీరు రిపీట్ చేయాలనుకుంటున్నారు అని అంటే, ఇప్పుడు దాంట్లో 6 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, లాస్ట్ వాల్యూ కావాలి అని అంటే నేను అరే లెంగ్త్ 6 అనుకోండి, లాస్ట్ వాల్యూ కావాలంటే నేను AR(5) అనే రాయాలి. AR(6) అంటే మనకి ఆ వాల్యూ దొరకదు కదా, ఎందుకంటే ఆ 6th ఇండెక్స్ లో ఏమి ఉండదు, 5th ఇండెక్స్ వరకే దాని వాల్యూస్ అనేవి అయిపోతున్నాయి. అందుకని నేను ఇలా రాసుకున్నాను. console.log of I అన్నాను అనుకోండి, ఏం జరుగుతుంది ఇక్కడ? సో ఫస్ట్ దీన్ని చూద్దాం. 0 1 2 3 అంటే ఈ లూప్ రిపీట్ అవుతున్న ప్రతిసారి ఐలో ఒక్కొక్క వాల్యూ మనకి ఉంటుంది. సో ఐ వాల్యూ ఉండడం కాదు, నాకు ఐతో పాటు అరేలో ఉన్న ఐత్ వాల్యూ, ఈ వర్డ్ వినడం కొద్దిగా చిరాగ్గా ఉంటుంది. ఐత్ వాల్యూ అంటే చూడండి, ఫస్ట్ ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు AR(0) అనే యాక్సెస్ అవుతుంది. AR(0) ఎంత? 48. AR(1) ఐ వాల్యూ 1 అయినప్పుడు AR(1) వాల్యూ యాక్సెస్ అవుతుంది. ఇలాగ మనం డైరెక్ట్ గా AR(i) అని అంటే యూ విల్ గెట్ డైరెక్ట్లీ 48, 12, 35, 22, 58 and 20. ఓకే, సపోజ్ మీకు ఇది ఇంకా పూర్తిగా అర్థం కాకపోతే, ఎందుకు నేను -1 అని పెట్టాను అని తెలియాలి అని అంటే, యు జస్ట్ రిమూవ్ దట్ -1 అండ్ సి. ఈ అన్డిఫైన్డ్ అనేది ఎందుకు వచ్చింది అని అంటే, AR(6) లో ఏ వాల్యూ లేదు కాబట్టి. ఏదైనా వాల్యూ ఉండుంటే ఆ వాల్యూ వచ్చేది, కానీ AR(6) లో ఏ వాల్యూ లేదు కాబట్టి వీ గాట్ అన్డిఫైన్డ్. అందుకనే నేను లెంగ్త్ కంటే ఒకటి తక్కువ వరకు యాక్సెస్ చేయగలుగుతున్నాను. ఓకే, సో అరేలో ఉన్న వాల్యూస్ ని లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు ప్రింట్ చేయాలి అని మీకు అనిపించింది అనుకోండి, అప్పుడు ఎలా చేస్తారు? ఏముంది సార్, చాలా సింపుల్. ఒక ఫర్ లూప్ లో వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఇక్కడ జే తీసుకుందాం ఎందుకంటే ఐ ఆల్రెడీ యూజ్ చేసేసాం కాబట్టి, జే ఈజ్ ఈక్వల్ టు AR డాట్ లెంగ్త్ -1. అంటే ఇనిషియల్ గా వాల్యూ ఏమిస్తున్నాను నేను? లెంగ్త్ -1 ఇస్తున్నాను. తర్వాత జే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ తప్పు చేశారా, బిస్కెట్టే, మామూలు బిస్కెట్ కాదు. జే మైనస్ జే 0 కంటే ఎక్కువ ఉండే వరకు, ఫస్ట్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్? జే వాల్యూ, సారీ ఇక్కడ జే పెట్టాలి కదా, ఈ జే మైనస్ కూడా మిస్ చేస్తూ ఉంటారు చాలా మంది. సో ఇప్పుడు console.log of AR of J అని అంటే, అరేలో ఉన్న వాల్యూస్ మనకి రివర్స్ లో డిస్ప్లే అవుతూ ఉంటాయి. రివర్స్ లో డిస్ప్లే అవడం అంటే 2002 గా డిస్ప్లే అవ్వదు, లాస్ట్ వాల్యూ ఫస్ట్ డిస్ప్లే అయ్యి తర్వాత 58, 22 ఇలా డిస్ప్లే అవుతుంది. ఈ పైన ఉన్నాయి ఏంటంటే ఈ ఫర్ లూప్ ద్వారా డిస్ప్లే అయినాయి, ఇది తీసేసేయండి. సో అరేలో ఉన్న వాల్యూస్ ని అదర్ ఎండ్ నుంచి మనం డిస్ప్లే చేయడానికి మనం యూస్ చేసే టెక్నిక్ ఇది. సో మీరేం చేస్తారు అని అంటే, దీంట్లో చాలా ఉన్నాయి, ఒకసారి ఆలోచించాలి. రైట్ ఎ స్క్రిప్ట్ టు ప్రింట్ ఆల్ ద వాల్యూస్ ఇన్ ద కన్సోల్, రైట్ ఆల్ ద అరే వాల్యూస్ యూజింగ్ లూప్. వితౌట్ యూజింగ్ లూప్ యూజ్ చేయండి. ప్రింట్ ద మాక్సిమం అండ్ మినిమం నెంబర్ ఇన్ ద అరే. ఎలాగ చెప్తారు, ఎలా చేస్తారు దాన్ని అని అంటే, మనం జనరల్ గా ఏం చేస్తాము, సింపుల్ గా చెప్పాలి అని అంటే, ఇక్కడ ఫస్ట్ ఒక వాల్యూ తీసుకుంటాం, దాంతో నేను 12ని కంపేర్ చేస్తాను, సెకండ్ వాల్యూని కంపేర్ చేస్తా. సపోజ్ ఇప్పుడు నాకు సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ కంటే తక్కువ అనుకోండి, సో ఐ విల్ కన్సిడర్ 12 ఈజ్ ద స్మాలెస్ట్. సో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ నేను ఆ 8 అనేది అక్కడ పెట్టాను. ఓకే, సో 12 అనేది ఇప్పుడు నాకు ప్రస్తుతానికి చిన్న నెంబర్. 12ని 35తో కంపేర్ చేస్తాను. ఈ రెండిట్లో ఏది చిన్నది? 12 చిన్నది కాబట్టి 12 స్టిల్ స్మాల్ నెంబర్. 12ని 22తో కంపేర్ చేస్తాను. ఇది నేను జనరల్ గా చేసే పని. ఓకే, ప్రోగ్రామ్ ఎలా రాయాలని చూద్దాం మనం. 22తో కంపేర్ చేసినప్పుడు 12 చిన్నది కాబట్టి ఇంకా 12 చిన్నది అని అనుకుంటాను. తర్వాత 8తో కంపేర్ చేసినప్పుడు 8 చిన్నది కాబట్టి ఇప్పుడు నాకు ఫ్రెష్ గా చిన్న నెంబర్ ఏంటి, అన్నిటికంటే స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అని అంటే 8. 8 తోటి మళ్ళీ ఇంకొక ఎన్ని ఉంటే అవన్నిటిని కంపేర్ చేసుకుంటూ పోతున్నాను, ఒకటే ఉంది. సో దాంట్లో ఉన్న నెంబర్ కంటే 8 చిన్నది కాబట్టి 8 ఈజ్ ద స్మాలెస్ట్ అని అనుకుంటాను. సో నేను ఫస్ట్ ఏం చేయాలంటే, ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుని దాంట్లో ఫస్ట్ నెంబర్ని నేను స్టోర్ చేసుకుని పెట్టేసుకుంటాను. పెట్టేసుకుని ఇక్కడ చూడండి,
వేర్ I ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకు 1 అని అంటే ఫస్ట్ నెంబర్ నుంచి నేను కౌంట్ అంటే ఫస్ట్ నెంబర్ నుంచి మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన పని లేదు. సెకండ్ నెంబర్ నుంచి అంటే ఇండెక్స్ వాల్యూ 1 నుంచి నేను స్టార్ట్ చేయాలి. I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు AR డాట్ లెంగ్త్ -1. సార్ ఇక్కడ మీరు లెంగ్త్ -1 అని పెట్టకపోతే అన్డిఫైన్డ్ వస్తుంది, కంపారిజన్ దెబ్బతింటుంది. ఓకే, I ప్లస్ ప్లస్. సో ఈ లూప్ మనకి ఇలా రిపీట్ అవుతుంది. ఓకే, రిపీట్ అయినప్పుడు నేను ఇక్కడ కంపేర్ చేయాలి. దీనికంటే ఇది తక్కువ అయితే అని కంపేర్ చేస్తాను. ఎలా చేస్తాను? ఇఫ్ AR ఆఫ్ మినిమం ఈజ్ గ్రేటర్ దెన్, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మినిమం ఏది 48 12 కంటే ఎక్కువ అయితే అప్పుడు నేను మినిమంని 12గా తీసుకోవాలి. అది ఎలా రాస్తున్నానో చూడండి. మిన్ ఈజ్ గ్రేటర్ దెన్ AR ఆఫ్ I అయితే అప్పుడు నేను ఏం చేయాలంటే మినిమంలోకి ఆ వాల్యూని పెట్టుకోవాలి. మినిమం ఈజ్ ఈక్వల్ టు AR ఆఫ్ I, లేకపోతే లేదు. సో ఈ లూప్ కంప్లీట్ అయ్యే లోపల మనకి మినిమం అనేది వచ్చేస్తుంది. సో లూప్ తర్వాత మీరు console.log of min కనుక ట్రై చేస్తే యూ విల్ గెట్ ద మినిమం వాల్యూ ఆఫ్ దిస్ అరే యాజ్ 8. అదేంటి నిజమేనా? కరెక్ట్గానే చెప్పిందా? సపోజ్ ఇప్పుడు 3 అని పెట్టుకుందాం. ఎస్, 3 అని వచ్చింది. సో ఈ రకంగా మనము అరేస్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ చేయడానికి ఇది ఈజియెస్ట్ వే. మీరు వీటన్నిటికీ 10-15 వేరియబుల్స్ కనుక తీసుకుని ఉంటే ఎలాగా మీరు కంపేర్ చేసి వాటిలో నుంచి ఒక స్మాలెస్ట్ నెంబర్ని ఐడెంటిఫై చేస్తారు? అది కష్టం. మనం చాలా ఇఫ్ ఎల్స్లు రాయాలి, అలాంటివి రాయాలి అని అంటే. దాని బదులు మనము ఒక అరేని తీసుకుంటే ఫర్ లూప్స్ తోటి ఈజీగా చాలా దాన్ని చక్కగా ప్రాసెస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు మెయింటైన్. ఓకే, సో హోప్ యూ అండర్స్టూడ్ సంథింగ్ అబౌట్ ద అరేస్. ఓకే, సో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కమెంట్, మీకు ఏమనిపించినా ఒక కమెంట్ రాయండి, ఎంకరేజ్ చేయండి. అండ్ ఇంకొకటి, దీన్ని లాజిక్స్ని ఎలాగ డెవలప్ చేసుకోవాలి అనేది నేను సపరేట్ సిరీస్గా పెడుతున్నాను. అఫ్ కోర్స్ చాలాసార్లు చెప్పాను ఆల్రెడీ మీకు, బట్ ఐ జస్ట్ ఫర్ ద సేక్ ఒక కన్ఫర్మేషన్ కోసం వర్రీ అవ్వకండి. లాజిక్ డెవలప్మెంట్ కోసం ఒక సపరేట్ సిరీసే ఉంటుంది మనకి, వర్కింగ్ విత్ జావా స్క్రిప్ట్ అని. ఆ సిరీస్లో వీఆర్ గోయింగ్ టు సీ ద డిఫరెంట్ ప్రోగ్రామ్స్. ఆల్మోస్ట్ ఐఎమ్ ప్లానింగ్ అరౌండ్ ఒక 100 ప్రోగ్రామ్స్ నేను చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో హోప్ఫుల్లీ ఆ టైంకి మీరు ఇవన్నీ తెలుసుకుని ఉండండి. జస్ట్ ఈ వీడియోస్లో నేను ఏవైతే చూపిస్తున్నానో, ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నానో అవి ప్రాక్టీస్ చేసుకుని వదిలేయండి, సరిపోతుంది. ఓకే, వీలుంటే ఏమైనా కొద్దిగా 1 or 2 ఇవేమైనా ట్రై చేయండి, అట్లీస్ట్ ట్రై చేయండి. మీకు ఒక ప్రాబ్లం తెలిస్తే నేను చెప్పిన తర్వాత ఇంకా మీకు ఒక బెటర్ క్లారిటీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు మీ. ప్లీజ్ ఎంకరేజ్ us. Please subscribe to VLR Training. Thank you. Have a good day.